హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. సో ఈ రోజు వీడియోలో రాజమండ్రి, కడప, తిరుపతి లొకేషన్ నుంచి వచ్చినటువంటి అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తాను కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి. మీకే లొకేషన్ నుంచి అప్డేట్స్ కావాలనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే ముందు మనం వీడియో స్టార్ట్ చేసే ముందు మీతో ఇంకో విషయం ఏంటంటే, చాలా మంది వీడియో అనేది మధ్యలోనే స్కిప్ చేస్తున్నారు అనమాట. అది నాకు తెలుస్తుందండి. సో ఎంతమంది ఫుల్గా వాచ్ చేశారో, ఎంతమంది స్కిప్ చేశారు అనేది. సో ఈ వీడియోస్ అనేవి, ఈ అప్డేట్స్ అనేవి చాలా కష్టపడి చేస్తున్నాను. అండ్ అలాగే వీడియోస్ కూడా నేను చాలా కష్టపడి చేస్తున్నాను అనమాట. సో ఎవరు కూడా వీడియో అనేది దయచేసి స్కిప్ చేయకండి. మీకు ఓకే, మీకు కంటెంట్ యూజ్ ఉందా అనిపించుకుంటేనే మీరు వీడియో క్లిక్ చేయండి. లేకపోతే అసలు క్లిక్ చేసి అది చూసే నలుగురు ముగ్గురు అయినా వీడియో, ఎవరికైనా వీడియో అనేది లెంతీగా ఉంది అనిపిస్తే 1.5 ఇంటూ స్పీడ్ లో అయితే పెట్టుకుని మీరు వీడియో అనేది వాచ్ చేయండి. మీకు వీడియో అనేది ఫాస్ట్ గా రన్ అవుతుంది. ఓకేనా. తిరుపతి లొకేషన్ నుంచి మనకి చాలా మంచి జాబ్ అప్డేట్ అనమాట ఇదైతే. అసలు ఎవరైతే అప్రెంటిస్ కి అప్లై చేసుకోవాలో, ఇంటర్న్షిప్ అనుకుంటారో, సో వాళ్ళు కూడా చాలా అవైలబిలిటీ అయితే ఉంది ఇందులోని. వాళ్ళని కూడా వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. శాలరీ కూడా చాలా బాగానే ఉందండి. మరీ తక్కువ కాదు, అలానే మరీ ఎక్కువ కాదనమాట, మీడియం లో ఉంది. కాబట్టి ఐ హోప్ దిస్ అమ్మాయిలకి అబ్బాయిలకి బోత్ ఆర్ ఎలిజిబిలిటీ కాబట్టి అందరికి బాగా యూజ్ ఉంటుంది అని అనుకుంటున్నాను. బట్ నేను చెప్పినటువంటి క్వాలిఫికేషన్ అయితే మీకుంటేనే ఈ జాబ్ అప్డేట్ మీకు యూజ్ ఉంటుంది. అవి ఏంటనేది ఇంకా ఎంటర్ అవుదాం. 3, 2, 1. కంపెనీ చూసుకున్నట్లయితే హీరో కంపెనీ అనమాట. హీరో కంపెనీ మీన్స్ మనకి వరల్డ్‌లోనే లార్జెస్ట్ టూ వీలర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనమాట ఇది. ఓకేనా. దీంట్లో మనకి అప్రెంటిస్, ఇంటర్న్‌షిప్ ఇవి కూడా మీకు అవైలబిలిటీ ఉందనమాట. ఇందులో జెండర్ వచ్చేసి మేల్ అండ్ అలాగే ఫీమేల్ కేటగిరీస్ బోత్ ఆర్ ఎలిజిబిలిటీ అయితే ఉంది కాబట్టి హ్యాపీగా అప్లై చేసుకోండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే గనక. అండ్ కేటగిరీస్‌కి సంబంధించి వేరే పోస్టులు ఉంటాయండి. ఫీమేల్ కేటగిరీకి సంబంధించి సెపరేట్ పోస్టులు అయితే ఉంటాయన్నమాట ఆ యొక్క కంపెనీలో. బట్ పోస్ట్ ఏంటనేది మనకు సరిగ్గా మెన్షన్ చేయలేదు. ఓకేనా. బట్ మీకు ఫీమేల్ కేటగిరీస్కి ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే 10th కానీ, ఇంటర్ కానీ, డిగ్రీ కానీ ఉంటే సరిపోతుంది. బట్ మేల్ కేటగిరీస్ దగ్గరికి వచ్చేసరికి క్వాలిఫికేషన్ అనేది మీకు ఐటీఐ అయితే ఉండాలన్నమాట. ఐటీఐ క్యాండిడేట్స్ మాత్రమే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారండి. ఓకేనా. మరి మీకు శాలరీ ఫీమేల్ నాన్ ఐటీకి, ఐటీ వాళ్ళకి డిఫరెన్స్ అయితే ఉందన్నమాట శాలరీ. సో నాన్ ఐటీ వాళ్ళకి చూసుకుంటే 18,069 రూపాయలు అనమాట. సో ఐటీ వాళ్ళకి చూసుకుంటే 18,991, అంటే మాక్సిమం మనకి నియర్ గా 19K, 19,000 అయితే మీకు శాలరీ ఉంటుంది అనమాట. దీంతో పాటు మీకు శాలరీతో పాటు ఈఏసీ ఉంటుంది, పిఎఫ్ ఉంటుంది, క్యాంటీన్ ఫెసిలిటీస్ ఉంటాయి, మీకు ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. తిరుపతి లొకేషన్ లోనే ఆ యొక్క చిన్న చిన్న విలేజెస్ నుంచి వస్తారు కదండి, పక్కన ఉన్న లొకేషన్స్, వాళ్ళకి కూడా బస్ ఫెసిలిటీ అయితే వీళ్ళు మెన్షన్ చేయడం కూడా జరిగింది. సో మరి ఇది ఇంటర్వ్యూస్ ఎప్పుడు అంటే కనుక మనకి 13/3/2026 మార్చ్ 13th అనమాట. మీకు మార్నింగ్ 9 AM నుంచి ఈవినింగ్ 5:30 PM వరకు మీకు ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుందండి. మన తిరుపతి వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే కనుక డెఫినెట్ గా ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి, నేను చెప్పినటువంటి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు. ఓకేనా. అండ్ అలాగే మనకి లొకేషన్ వచ్చేసి మదనపాలెం విలేజ్ అండి, సత్యవేడు మండలం, తిరుపతి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్ అనమాట. ఓకేనా. మనకి ట్రాన్స్పోర్టేషన్ ఉంది, ఫెసిలిటీ ఉంది అని చెప్పాను కదండి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే కనుక మనకి తాడ, సుళ్ళూరుపేట, అండ్ అలాగే బిఎన్ కండ్రిగా, వరదాయపాలెం, సత్యవేదు, అండ్ అలాగే శ్రీకాకుళం, శ్రీకాళహస్తి అనేటువంటి లొకేషన్స్ నుంచి మీకు బస్ ఫెసిలిటీ అయితే మీకు ఉందన్నమాట. అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తానండి, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. మనకు ఓవరాల్ గా 4 కాంటాక్ట్ నెంబర్స్ మెన్షన్ చేశారు కాబట్టి ఒకటి పని చేయకపోయినా ఇంకోటి అయినా పని చేస్తుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ కంపెనీ మన రాజమండ్రి లొకేషన్ నుంచి చూసుకున్నట్లయితే శ్రీకృష్ణ స్కాన్స్ వాళ్ళు టైపిస్ట్ కింద ఫీమేల్ కేటగిరీస్ కి అయితే జాబ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. మరి లొకేషన్ అయితే రాజమండ్రి అనమాట. దీనికి మనకి 2 కాంటాక్ట్ నెంబర్స్ మెన్షన్ చేశారు. ఎవరికైనా టైపిస్ట్ సైడ్ ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఉంది, మేము ఆల్రెడీ నేర్చుకుంటున్నాం అక్క, మేము జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు కూడా అప్లై చేసుకోండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ కంపెనీ మనకి నీలమణి ప్రీషియస్ స్టోన్స్ అండ్ జ్యువెలరీ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి ఈ కంపెనీ వాళ్ళు ఆ యొక్క కంపెనీలో సేల్స్ స్టాఫ్ కింద వీళ్ళైతే MBA ఎనీ డిగ్రీ ఉన్నటువంటి క్వాలిఫికేషన్ వాళ్ళని అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు అనమాట. మీకు ఎక్స్పీరియన్స్ అనేది 1 to 2 years ఉండాలి. జెండర్ ఓన్లీ ఫీమేల్ కేటగిరీస్ అనమాట. మీకు శాలరీ అనేది 15K అండి. బట్ మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అనుకోండి, మీ యొక్క ఎక్స్పీరియన్స్ బేస్ చేసిన వాళ్ళకి శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా. అండ్ మరి ఇది లొకేషన్ ఎక్కడ, అటారీ గార్డెన్స్
గ్రౌండ్ ఫ్లోర్ రాజమండ్రి అన్నమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి నవీన్ బ్యూటీ సెలూన్ లో మనకి బ్యూటీషియన్ కింద మనకి 2 to 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి మేల్ అండ్ అలాగే ఫీమేల్ కేటగిరీస్ అయితే హైర్ చేసుకుంటున్నారు. మీకు శాలరీ అనేది 10K నుంచి 15K వరకు ఉంటుంది అనమాట. ఇది లొకేషన్ మండపేట అండి. కాంటాక్ట్ డీటెయిల్స్ అని కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేసి ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ నెక్స్ట్ కంపెనీ చూస్తున్నట్లయితే మనకి యునైటెడ్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లో టెలికాలర్ కింద మీకు వేకెన్సీ 6 వరకు ఉన్నాయన్నమాట. ఇది ఓన్లీ ఫీమేల్ కేటగిరీస్ కి మాత్రమేనండి. మరి మీకు ఎలిజిబిలిటీ దీనికి సంబంధించి ఉండాలి అంటే ఇంటర్ కానీ ఎనీ యూజీ కానీ ఎనీ పీజీ కానీ ఎనీ డిగ్రీ కానీ ఉండాలి. బోత్ ఫ్రెషర్స్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ వాళ్ళైనా పర్లేదు, అప్లై చేసుకోవచ్చు. మీకు జెండర్ ఓన్లీ ఫీమేల్ కేటగిరీస్ అనమాట. శాలరీ మీకు 10K ఉంటుంది. లొకేషన్ ఇది ఎక్కడ అంటే సత్య స్కాన్స్ ఆపోజిట్ గానుగ వీధి రాజమండ్రి అన్నమాట. దానవాయిపేట లొకేషన్ రాజమండ్రి. ఓకే, కాంటాక్ట్ డీటెయిల్స్ 2 కాంటాక్ట్ నెంబర్స్ మెన్షన్ చేశారు, నేను కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ కంపెనీ మనకి కౌశిక్ కన్స్ట్రక్షన్ కంపెనీలో మనకి సూపర్వైజర్ కమ్ ఫీల్డ్ ఇంజనీర్స్ కింద వీళ్ళైతే హైర్ చేసుకుంటున్నారండి. సో మీకు ఎలిజిబిలిటీ ఐటీఐ మెకానిక్ మోటార్ వెహికల్ ఉండాలి అండ్ అలాగే డిప్లొమా బీటెక్ సివిల్ ఇంజనీర్ అండ్ అలాగే ఎనీ యూజీ డిగ్రీ కానీ బీటెక్ కానీ ఎంఈ సివిల్ ఇంజనీరింగ్ ఎనీ పీజీ డిగ్రీ ఎనీ డిగ్రీ కానీ చేసినటువంటి ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బట్ 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి సూపర్వైజర్ గా ఫీల్డ్ ఇంజనీర్ పోస్ట్ కి. మీ జనరల్ మేల్ కేటగిరీస్ అండి. శాలరీ 12K నుంచి 18K వరకు ఉంటది అనమాట. లొకేషన్ నియర్ చక్రాధర్ హాస్పిటల్ వియ్యల్పురం రాజమండ్రి అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అని నేను కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ నెక్స్ట్ కంపెనీ చూస్తున్నట్లయితే మనకి బావర్చి ఫ్యామిలీ రెస్టారెంట్ వాళ్ళు మనకి క్యాషియర్ అండ్ అలాగే మేనేజర్ కింద వీళ్ళు జాబ్ పోస్ట్ అయితే మెన్షన్ చేయడం జరిగిందండి. మీకు ఎలిజిబిలిటీ ఎంటర్ అయితే ఉంటే సరిపోతుంది. అండ్ బోత్ ఫ్రెషర్స్ అయినా పర్లేదండి, ఎక్స్పీరియన్స్ వాళ్ళు అయినా పర్లేదు, అప్లై చేసుకోవచ్చు. బోత్ మేల్ అయినా పర్లేదండి, ఫీమేల్ కేటగిరీస్ అయినా పర్లేదు. క్యాషియర్ అండ్ అలాగే మేనేజర్ పోస్ట్ కి అప్లై చేసుకోవచ్చు. శాలరీ మీకు 10K నుంచి 12K వరకు ఉంటుందండి క్యాషియర్ కి అయితే. బట్ మేనేజర్ కి అయితే మనకి మెన్షన్ చేయలేదు. మిషన్ ఇది ఎక్కడ అంటే పులివెందుల కడప అనమాట లొకేషన్. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ కంపెనీ మనకి శ్రీ తిరుమల హార్డ్వేర్ అనేటువంటి కంపెనీలో వర్కర్ కింద బోత్ ఫ్రెషర్స్ అయినా పర్లేదంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళు అయినా పర్లేదు, మేల్ కేటగిరీస్ వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. మీకు శాలరీ 10K ఇస్తారండి. లొకేషన్ రైల్వే కోడూరు కడప అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ కంపెనీ వచ్చి కేఎల్ఆర్ మార్ట్ లో క్యాషియర్ కింద ఎనీ యూజీ డిగ్రీ చేసినటువంటి మేల్ కేటగిరీస్ ని బోత్ ఫ్రెషర్స్ అయినా పర్లేదంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళు అయినా పర్లేదు, అప్లై చేసుకోవచ్చు. శాలరీ మీకు 12K ఉంటది. లొకేషన్ మరియాపురం కడప. కాంటాక్ట్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ జాబ్ వచ్చి మీకు ఇది ఫార్మా కంపెనీలో అండి. మీరు ఫార్మా కంపెనీలో అసిస్టెంట్ ఆపరేటర్ కింద అండ్ అలాగే హెల్పర్ కింద వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇది మీ జాబ్ పోస్ట్ అయితే. బోత్ ఫ్రెషర్స్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ వాళ్ళు అయినా పర్లేదు, అప్లై చేసుకోవచ్చు. బోత్ మేల్ అయినా పర్లేదు, ఫీమేల్ కేటగిరీస్ బోత్ ఆర్ ఎలిజిబిలిటీ అయితే ఉంది. మీకు శాలరీ అనేది 14K అనమాట. 14K తో పాటు ఈఎస్ ఉంటుంది, పిఎఫ్ ఉంటుంది అనమాట. ఓకేనా. అండ్ మరి లొకేషన్ ఎక్కడ అంటే మియాపూర్ హైదరాబాద్ అండి. కాంటాక్ట్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తా. నెక్స్ట్ కంపెనీ మనకి వెంకటేష్ మోటార్స్ లో మనకి 4 types ఆఫ్ జాబ్ రోల్స్ మెన్షన్ చేశారండి. ఫస్ట్ వన్ వచ్చి సర్వీస్ అడ్వైజర్ అనమాట. ఈ సర్వీస్ అడ్వైజర్ కి ఐటీఐ డిప్లొమా ఎనీ యూజీ ఎనీ డిగ్రీ చేసినటువంటి మేల్ కేటగిరీస్ అనమాట. బోత్ ఫ్రెషర్స్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ వాళ్ళు అయినా పర్లేదు, అప్లై చేసుకోవచ్చు. మీకు శాలరీ అనేది 13K నుంచి 17K వరకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరి ఇది లొకేషన్ ఎక్కడ ఎర్రగంట హైదరాబాద్ అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ కింద ఇస్తాను. అండ్ ఇదే కంపెనీ నుంచి మనకి సెకండ్ పోస్ట్ చూసినట్లయితే స్పేర్ పార్ట్స్ ఇన్ఛార్జ్ కింద మనకి ఇంటర్మీడియట్ లేదా ఎనీ యూజీ ఎనీ డిగ్రీ చేసినటువంటి మేల్ కేటగిరీస్ ని విత్ 1 to 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఓకేనా. మీకు 13K నుంచి 20K వరకు ప్రొవైడ్ చేస్తున్నారండి ఈ యొక్క స్పేర్ పార్ట్స్ ఇన్ఛార్జ్ పోస్ట్ కి. ఓకే. అండ్ థర్డ్ వన్ వచ్చి వర్క్ షాప్ మేనేజర్ కింద మీకు 15K నుంచి 22K వరకు వీళ్ళు మీకు శాలరీ ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు ఎలిజిబిలిటీ డిప్లొమా కానీ ఎనీ యూజీ కానీ ఎనీ డిగ్రీ కానీ ఉండాలి. 3 to 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట ఈ యొక్క వర్క్ షాప్ మేనేజర్ కి సంబంధించిన పోస్ట్ కి. జెండర్ ఓన్లీ మేల్ కేటగిరీస్. అండ్ లాస్ట్ వన్ వచ్చి మనకి టెక్నీషియన్ అండి. ఈ టెక్నీషియన్ కి మీకు శాలరీ అనేది 10K నుంచి 14K వరకు ఉంటది.
అండ్ అలాగే మనకి ఎక్స్‌పీరియన్స్ అనేది 1-3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలనమాట. మీకు ఎలిజిబిలిటీ అనేది 10థ్, 12థ్ ఇంటర్, ఐటీఐ చేసి ఉండాలనమాట. ఓన్లీ మేల్ కేటగిరీస్. ఓకేనా? ఇదండి మనకి వెంకటేష్ మోటార్స్ కంపెనీ నుంచి మనకి ఈ యొక్క 4 టైప్స్ ఆఫ్ మల్టిపుల్ జాబ్స్ అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేను కింద డిస్క్రిప్షన్‌లో నెంబర్ ట్యాగ్ చేస్తాను. ఒకసారి చెక్‌ఔట్ చేయండి. అండ్ నెక్స్ట్ కంపెనీ చూసినట్లయితే మనకి జాబ్ వచ్చేసి మనకి లోడింగ్ అండ్ అలాగే అన్‌లోడింగ్ వర్కర్స్, ప్యాకింగ్ స్టాఫ్ కావాలని చెప్పేసి మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మీకు ఎక్స్‌పీరియన్స్ 1 ఇయర్ ఉండాలనమాట. జెండర్ వచ్చి మేల్ కేటగిరీస్. మీకు సాలరీ అనేది 15,000 ఉంటుంది. లొకేషన్ హైదరాబాద్ అండి. కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది నేను కింద డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తాను. ఓకేనా? చెక్‌ఔట్ చేయండి. అండ్ నెక్స్ట్ జాబ్ వచ్చి మనకి టెలికాలర్ కింద ఫీమేల్ కేటగిరీస్‌లో అయితే హైర్ చేసుకుంటున్నారనమాట. మీకు ఎనీ యూజీ గాని ఎనీ డిగ్రీ గాని చేసుండాలి. ఎక్స్‌పీరియన్స్ 1-2 ఇయర్స్ అయితే ఉండాలి. ఈ టెలికాలింగ్‌కి సంబంధించి. సాలరీ మీకు 15,000 నుంచి 20,000 వరకు ఉంటుంది. లొకేషన్ హైదరాబాద్. కాంటాక్ట్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తా. అండ్ నెక్స్ట్ జాబ్ వచ్చి మీకు స్టోర్ మేనేజర్ కింద 1-2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నటువంటి మేల్ కేటగిరీస్‌ని వీళ్ళు హైదరాబాద్ వాళ్ళైతే హైర్ చేసుకుంటున్నారనమాట. మీకు సాలరీ 15,000 నుంచి 20,000 వరకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది లొకేషన్ హైదరాబాద్. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తానండి. అండ్ అలాగే మనకి నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే సిగ్మా ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు సూపర్వైజర్ అండ్ అలాగే వర్కర్ కింద వీళ్ళైతే జాబ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు ఎలిజిబిలిటీ వచ్చి ఐటీఐ ఉండాలనమాట. అండ్ అలాగే మీ సాలరీ అనేది 18,000 నుంచి 20,000 వరకు ఉంటుంది. బోత్ ఫ్రెషర్స్ అయినా పర్లేదు అంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళైనా పర్లేదు. ఓన్లీ మేల్ కేటగిరీస్ మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది. మీకు లొకేషన్ ఇది ఎక్కడ అంటే జీడిమెట్ల హైదరాబాద్ అనమాట. ఓకేనా? మీకు సూపర్వైజర్ పోస్ట్‌కి అయితే 18,000 నుంచి 20,000 వరకు సాలరీ. వర్కర్ కింద అయితే 17,000 సాలరీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి. కాంటాక్ట్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ కంపెనీ చూసినట్లయితే మనకి ఈ యొక్క కంపెనీలో మనకి జాబ్ పోస్ట్ వచ్చి కంప్యూటర్ ఆపరేటర్ అసిస్టెంట్ కింద మీకు ఇంటర్ ఎనీ డిగ్రీ ఎనీ యూజీ చేసినటువంటి ఫీమేల్ కేటగిరీస్‌ని 1-3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళని హైర్ చేసుకుంటున్నారు. సాలరీ మీకు 15,000 ఉంటది. లొకేషన్ హైదరాబాద్ అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తానండి. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి అప్డేట్ క్యాబ్ డ్రైవర్ కింద మీకు సాలరీ అయితే 25,000 నుంచి 30,000 వరకు ప్రొవైడ్ చేయడంతో పాటు మొత్తం అకామిడేషన్ మొత్తం ఫ్రీగా ఉంటుందనమాట మీకు. వాళ్ళే రూమ్ ఇస్తారండి. అండ్ అలాగే ఫుడ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఇది ఓన్లీ మేల్ కేటగిరీస్ అనమాట. మీకు ఎక్స్‌ట్రా ఎక్స్‌పెన్సివ్‌కి 4,000 కూడా ఇస్తారనమాట. ఓకేనా? ఇది లొకేషన్ హైదరాబాద్ అండి. ఎవరికైనా హైదరాబాద్‌లో క్యాబ్ డ్రైవర్ కింద జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళకి డీటెయిల్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తాను. ఒకసారి వెళ్ళి చెక్‌ఔట్ చేయండి. ఓకేనా? సో, ఈరోజుకి అప్డేట్స్ అయితే కంప్లీట్ అయ్యాయండి. సో, నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్‌తో మళ్ళీ కలుద్దామండి. సో, వీడియో అనేది ఎవరు స్కిప్ చేయకుండా ఫుల్‌గా వాచ్ చేశారని అనుకుంటున్నాను. వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై గైస్.